చదువు చదివినవాడు మనందరి గొంతుగా ఆయనకి ఇస్తే ఇంకా అద్భుతంగా మాట్లాడతాడు, కొట్లాడతాడు ప్రభుత్వంతో. మన పట్టభద్రుల అన్ని సమస్యల్ని కూడా శాసన మండలిలో మాట్లాడగలిగిన శక్తి ఉన్నోడు. రిటైర్డ్ ఉద్యోగస్తులు కావచ్చు, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కావచ్చు, అందరి సమస్యలను కూడా అవగాహన ఉన్నవాడు. తప్పకుండా మరి మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ప్రథమ ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని చెప్పి ఇందులో ఉన్న పట్టభద్ర మిత్రులందరినీ కోరుతూ మన నాయకులు కార్యకర్తల్ని ప్రత్యేకించి మీ అందరికి రిక్వెస్ట్, ఈ 2 రోజులు 48 గంటలు మీరు ఎందుకంటే పని కాస్త ఆలస్యంగా ప్రారంభించారు కాబట్టి ఈ 48 గంటలు కూడా రాత్రి పగలు పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీ అందరినీ కూడా తెలియజేస్తూ, ఇప్పుడు పెద్దలు కేసీఆర్ తెలంగాణను తెస్తే ఈ తెలంగాణని మొత్తం ప్రపంచంలో మార్కెట్ చేసి భారతదేశంలో ఎవరు పరిశ్రమలు పెట్టాలన్నా అది తెలంగాణకే పోవాలి, హైదరాబాద్కు పోవాలి అనేటట్టుగా మొత్తం ప్రపంచానికి తెలంగాణను పరిచయం చేసిన మన నాయకుడు, మన రేపటి మన ఆశా జ్యోతి. అంతేకాదు మీకు ఇంకా తెలవాల్సింది కేటీఆర్ గారి గురించి. ఇవాళ మనం ఏ భగీరథ నీళ్ళైతే తాగుతున్నామో ఆ భగీరథను ముందు కేసీఆర్ గారు కేవలం మునుగోడు దేవరకొండ ప్రాంతాలకే ప్లాన్ చేస్తే అది కాదు, మొత్తం రాష్ట్రాన్ని కూడా ఇద్దాం. మునుగోడు దేవరకొండే కాదు, నల్గొండ జిల్లా మొత్తం విస్తరించింది, వ్యాపించింది ఫ్లోరిన్ మహమ్మారి. మిగతా జిల్లాలో కూడా మొదలైంది. మొత్తం రాష్ట్రానికి నీళ్లు ఇస్తే మనమే దేశానికి ఆదర్శం అవుతామని చెప్పి ఆ మిషన్ భగీరథ పథకానికి ప్రణాళిక చేసింది కూడా కేటీఆర్ గారే. అదేవిధంగా ఏ చేనేత కార్మికులైతే ఆకలి చావులతోనే ఆత్మహత్యలతో ఉండెనో వాళ్ళకు సంబంధించి ప్రత్యేకమైన కార్యక్రమం చేయాలని కేసీఆర్ గారు 2002-03 జోలు అడుక్కొని వాళ్ళని బతికించుకున్న సందర్భంలో ఆ తర్వాత చేనేత జౌళి శాఖ మంత్రిగా అనేక అద్భుతమైన పథకాలు దేశంలో ఎక్కడ లేని విధంగా చేనేత కార్మికులకు ఆదుకోవడానికి పథకాలు తీసుకొచ్చిన దాంట్లో కూడా పాలసీ తయారు చేసింది కూడా మన కేటీఆర్ గారే. అద్భుతమైన ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చి కేసీఆర్ గారు ఏ సాగునీళ్లు, తాగునీళ్లు, రోడ్లు, దానికి మించి విద్యుత్తు, 24 గంటల విద్యుత్తు, శాంతి భద్రతల విషయంలో అద్భుతమైన ప్రగతిని తీసుకొచ్చిండ్రు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా పారిశ్రామికవేత్తలకు విశ్వాసం కల్పించి కేవలం 5 సంవత్సరాల కాలంలోనే దాదాపుగా 50,000 పరిశ్రమలు తీసుకొచ్చి 20 లక్షల మందికి ఉపాధి కల్పించిన మన నాయకుడు కేటీఆర్ గారు ఇవాళ మరి రేపటి తరానికి కూడా, రేపటి తెలంగాణకు కూడా దిక్సూచిగా ప్రపంచవ్యాప్తంగా అతను అనేక దేశాల్లో ఉన్న పరిచయాలు వాటి చూసి వచ్చిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాలలో ఏమేమి ఉన్నాయో, ప్రజలకు కావలసిన సౌకర్యాలు, పట్టణ ప్రాంతాల సౌకర్యాలు ఏందో, పల్లె ప్రాంతాల సౌకర్యాలు ఏందో అవన్నీ కూడా మన దేశంలో ఉండాలి, మన రాష్ట్రంలో ఉండి తీరాలి అని చెప్పి దానికి కావలసిన పద్ధతిలోనే పట్టణాలకు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసి ఇవాళ తెలంగాణలో ఉన్న అన్ని పట్టణాల రూపురేఖలు మార్చింది అంటే అది కేవలం కేటీఆర్ గారి యొక్క దార్శనికత అనే విషయం మనందరికీ కూడా తెలుసు. తప్పకుండా రేపటి తెలంగాణకు దిక్సూచి మన రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.